పిడుగురాళ్ల పట్టణం 27వ వార్డు రజక కాలనీ అంతా కూడా పాపం పేదవాళ్ళు, చెరువు ఆనుకొని ఉన్నోళ్ళు అన్నీ కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించాం. పక్కా డ్రైనేజ్ కట్టాలని ఫండ్స్ కూడా తీసుకొస్తే ఎలక్షన్ రావటం ఆగిపోవటం జరిగింది. ఖచ్చితంగా త్వరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనకాల రివెట్మెంట్ వాల్ కట్టించి ఇవన్నీ ప్రాపర్ డ్రైనేజ్ చేస్తే వీళ్ళకి శాశ్వతంగా ఈ నీళ్ల బెడదపోతుంది. కానీ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని ఒకసారి గమనించండి. ఎలా పడితే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఎలా పడితే అలా కడుతున్నారు సదుపాయాలు. కాలువల్ని ఆక్రమించుకొని కాలువల్ని సరిగ్గా డైవర్షన్ చేయకుండా మీరు వస్తే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి చూస్తే అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రానున్న సంవత్సరంలో ఈ వాగులన్నీ వెనక్కి తంతాయి. ముందుకు పోలేక వెనక్కి తంతే రేపు ఆ నీళ్ళన్నీ పిడుగురాళ్ల మీద పడతాయి. ఇప్పుడే ఈ కట్టుబడులు జరిగేటప్పుడే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఎక్కడ వాగులు ఉన్నాయి, వాగుల్ని రక్షించుకుంటూ, ఎందుకంటే మనకంతా పై నుంచి కిందకు వచ్చింది పిడుగురాళ్ల నీళ్లు అన్నీ కూడా ఈ చెరువులోకి వస్తాయి, చెరువు నుంచి కిందకు పోతాయి పంట పొలాల నుంచి. ఎక్కడైనా సరే అడ్డుకట్ట తగిలిందా, చెరువు నిండిందా, మొత్తం పిడుగురాళ్ల వార్డుల మీద పడతాయి. దయచేసి ఇప్పుడిప్పుడే ఇక్కడ అన్నీ మిగిలవుతున్నాయి. వెంటనే ఒక కమిటీ వేసి ఈ డ్రైన్లన్నీ కూడా పూడికలు తీసి పక్కా డ్రైన్లు చేసి ఎక్కడ ఆటంకాలు కలగకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఇక్కడున్న ఆర్టీఓ, ఎంఆర్ఓ వెంటనే స్పందించాలి. లేకపోతే వచ్చే వానాకాలానికి ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించే బదులు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య రాకుండా చేయొచ్చు. అందుకే చెప్తున్నాం, వస్తున్న సముదాయాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడన్నా వాగులు, వంకలు ఆక్రమించారా, అడ్డు తగులుతున్నారా, అలా తగులుతుంటే దాన్ని ఇప్పుడే క్లియర్ చేసుకొని మనం ఎండాకాలం లోపల రెడీ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. అలాగే